మనం చాలా సింపుల్‌గా మన ఇంట్లోనే హోమ్‌మేడ్ బటర్ అవ్వచ్చు, ఘీ అవ్వచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, నేను 1 వీక్ ఆర్ 2 వీక్స్ అలా మీగడ స్టోర్ చేసుకుంటాను. మనకి వెన్న తొందరగా పైకొచ్చేయాలి అంటే, ఇక్కడ సీక్రెట్ ఏంటంటే బాగా ఫస్ట్ మీగడను వేసి కొన్ని వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది మొత్తం వైట్ బటర్‌లాగా వచ్చేస్తుంది. అప్పుడు మన దగ్గర ఉన్న ఒక ఐస్ క్యూబ్స్ ఒక 4-5 ఒకవేళ పెద్ద సైజ్‌దయితే ఒకటి వేసుకోండి. అండ్ చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ అయితే 5-6 ఆర్ 7, 10 కూడా వేసుకోవచ్చు. బాగా గ్రైండ్ చేసేసామనుకోండి. ఒక 2 టైమ్స్ మిక్సీలో ఒక 5 టైమ్స్ అలా వేసేసామనుకోండి. సో, ఇలా బటర్ మొత్తం పైకొచ్చేస్తుంది. తర్వాత సింపుల్‌గా ఇలా బాగా రౌండ్‌లాగా లడ్డూలాగా చేసుకొని ఇలా ప్యాన్‌లో వేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా హోమ్‌మేడ్ బటర్ అవ్వచ్చు, ఘీ అవ్వచ్చు రెడీ అయిపోతుంది. బటర్ ఎలా రెడీ అవుతుంది అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా! సో, దాన్ని చిన్న ఒక బాక్స్‌లోకి ఒక చిన్న కంటైనర్ బాక్స్‌లోకి తీసుకొని సో, మనకు నచ్చిన షేప్ బాక్స్ అవ్వచ్చు. రౌండ్ షేప్ అయితే చాలా బావుంటుంది. సో, దాంట్లోకి ఏదైనా మనం కేక్ చేస్తాం కదా! కేకు కింద అడుగు భాగంలో ఒక పేపర్ వేస్తారు చూడండి. ఏదో నాకంత బటర్ పేపర్ అని. సో, అది వేసి మనము ఈ బటర్‌ని స్ప్రెడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, అప్పుడప్పుడు మనము రోటీస్‌లోకవ్వచ్చు అండ్ చిన్న పిల్లలకి పోపులోకవ్వచ్చు అండ్ మనకేదైనా పప్పులోకవ్వచ్చు వెన్న ఒక చిన్న స్లైస్‌లాగా కట్ చేసి వేస్తే సూపర్‌గా ఉంటుంది. సో, అలా చేసుకోవచ్చు. లేదు మనకి ఘీ కావాలి అనుకుంటే ఈ బటర్‌ని సో, ఇలా ప్యాన్‌లోకి వేసేసి బాగా కుక్ చేసేసుకోవడమే. బాగా లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 5-6 మినిట్స్ వదిలేసామనుకోండి. సో, ఈజీగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. అంతే సింపుల్‌గా ఇంట్లోనే మనం నెయ్యి చేసుకోవచ్చు. బయట కొనాల్సినంత పని అయితే అస్సలుండదు. సో, ఇంట్లోనే చాలా హెల్తీగా హోమ్‌మేడ్ ఘీ అవ్వచ్చు, బటర్ అవ్వచ్చు ఇలా చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 1 మంత్‌కి 1/2 లీటర్ అయినా నేను ఘీ అలా ప్రిపేర్ చేస్తాను. మా పాపకి అండ్ ఇంట్లో వాళ్ళకి అండ్ మా ఇంట్లో అందరికీ సరిపోతుంది. కానీ మా ఇంట్లో సరిపోయినా, సరిపోకపోయినా బయట నెయ్యి కూడా తెస్తారు. అండ్ ఇది కూడా. 2 ఓకే. 1 మంత్‌కి 1 లీటర్ అలా నెయ్యి అయితే కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి సో, ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఇలా చేసుకుంటే బావుంటుంది అండ్ హెల్తీ కూడా. సో, ఇలా కొంచెం రైస్ ఒక 2 ఆవకాయ ముక్కలు అండ్ కొంచెం వేడి వేడి నెయ్యి వేసి ఇలా కలుపుకొని తింటే ఉంటది. అద్దిరిపోతుంది. సో, మీరెప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బయట కొనడం ఎందుకు? మన పిల్లలుంటే వాళ్ళకు కాంచిన పాలలోనే మీగడ వస్తుంది కదా! దాన్ని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో సింపుల్‌గా హోమ్‌మేడ్ ఘీ అవ్వచ్చు, బటర్ అవ్వచ్చు రెడీ చేసుకోవచ్చు. సో, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.